తీసుకోవడానికి సిద్ధమా అని చెప్పి సూటిగా ఇంటర్మీడియట్ బోర్డుని ప్రశ్నిస్తున్నాం సార్. ఓకే, భరత్ నాయక్ గారు. శరత్ నాయక్ గారు నమస్కారం. నమస్కారం. గత 28 రోజులుగా ప్రైమ్ 9 కథనాలతో స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఒక సూపరింటెండెంట్, డిప్యూటీ డైరెక్టరు, జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో. నిజంగా ఈ గైడ్ లైన్స్ మీకు ఒకసారి వినిపిస్తాను. ఇన్స్ట్రక్షన్ టు ది టాస్క్ ఫోర్స్ టర్మ్స్: కండక్ట్ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ విత్ ఇన్ అసైన్డ్ రీజియన్స్, వెరిఫై adherence to the TGBIO norms regarding admissions process and commencement of classes and academic calendar, collect evidence and submit compensation report with findings and recommendations, coordinate with district intermediate education officers DIEOs wherever required. అంటే దీంట్లో సమ్మర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు అని అనేక ఫిర్యాదులు రిటర్న్గా మీడియాలో డిఐఓలకు వెళ్ళినా కూడా ఆ రిపోర్ట్ డైరెక్ట్గా అడగకుండా సింపుల్గా ఇంటర్మీడియట్ బోర్డు నామ్స్ని పాటిస్తున్నారా లేదా, ఈ అకాడమిక్ క్యాలెండర్లో మెయింటైన్ చేస్తున్నారా లేదా అని ఒక 4 పాయింట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. డిబేట్లో పాల్గొన్నటువంటి మిత్రుడు పవన్ గారికి, అదేవిధంగా 28 రోజులుగా నిర్విరామ పోరాటం చేస్తున్నటువంటి ప్రైమ్ 9 కి మేనేజ్మెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక మహా ఉద్యమంని చేపట్టినట్టుగా మనం చూడొచ్చు ప్రైమ్ 9. ఎందుకంటే ఈ రోజు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక మీడియా ఈ రోజు ఏ విధంగా పనిచేస్తుందో ఇలా మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీకు విద్యార్థి సంఘాలుగా మేము కూడా తోడై ఈ రోజు ఈ సమాజం ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసము మీరు అన్నట్టు భావి భారత పౌరులు ఏ విధంగా అయితే ఇవాళ వాళ్ళ కోరికలతోని ఆకాంక్షలతోని ముందుకెళ్తారో వారిని మంచి ఒక స్థాయిలో మనం చూడాలనే ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మరొకసారి ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు ఏదైతే టాస్క్ ఫోర్స్ సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసిందో, ఇవాళ గతంలో కూడా ఇదే విధంగా విద్యార్థి సంఘాలు ఎప్పుడైనా సమ్మర్ క్లాసుల విషయంలో కావచ్చు, పర్మిషన్ లేనటువంటి కళాశాల మీద ఫిర్యాదులు ఇచ్చినా ఇవాళ నామకేవాస్ మాత్రమే ఈ రోజు వాళ్ళు ఏదో జీవో ఇచ్చినట్టు కానీ ఏదో చేస్తున్నట్టే చేస్తారు తప్ప ఇవాళ మనము నిజంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇలా శ్రీ చైతన్య గాని, నారాయణ గాని, ఈ రోజు 9 ఎడ్యుకేషన్ లాంటి సంస్థల్లో ఇలా పిల్లలు చనిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రెజోనెన్స్ గాని, అలేన్ గాని, ఇవాళ శ్రీ వశిష్ట గాని, క్షేత్ర గాని, ఇలాంటి పుట్టగొడుగులు లెక్క ఇలా కోట రాజస్థాన్ నుంచి ఇలా అకాడమీల పేరుతోని ఇక్కడ పుట్టగొడుగులు లెక్క వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేవలం ఈ అకాడమీలో ఎక్కడెక్కడో వచ్చినటువంటి ర్యాంకులు వచ్చిన పిల్లల్ని 2-3 పెట్టి ఇలా తల్లిదండ్రుల్ని మెస్మరైజ్ చేస్తూ పిల్లల్ని ఆ అకాడమీలో జాయిన్ చేయాలి, సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు వసూలు చేస్తూ ఇలా అకాడమీల పేరుతోని కానీ ఇలా పర్మిషన్ లేని కళాశాలలు ఇలా వందల వేలాది కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లోనే ఇలా వందలాది కళాశాలలు ఉన్నా గానీ మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులు అయితే డిఐఓలు కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ మరి ఎందుకు కఠినమైన చర్యలు తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థుల భరోసాని కల్పించలేకపోతున్నాం అనేది దాని మీద కూడా ఒకసారి ప్రభుత్వం అధికారులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కేవలము ఇలా ఒక బిల్డింగ్ ఉంటది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి లోబడి ఉండాల్సిన నిబంధనలకు సంబంధించి ఇలా ఏది కూడా పాటించని పరిస్థితి. ఇలా ఒక కళాశాలలో ఈరోజు మీరు చూస్తే ఓఆర్ఆర్ చుట్టే దాదాపు వేల మంది పిల్లల్ని అక్కడ పెట్టి చదివిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ ప్రైమ్ 9 ఖచ్చితంగా ఇవాళ పవన్ గారు ఏదైతే వాళ్ళ విద్యార్థి సంఘం నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఎక్కడ పోయినా మనము సమాజాన్ని చూపిస్తా ఉన్నామో ఆ విధంగా ఎన్నో విద్యార్థి సంఘాలు కూడా ఈ రోజు చట్ట వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి కళాశాలని మూసివేయాలనే ఒకదాంతో కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా మీడియా సంస్థలు మీతో కూడా ఇలా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీరు ఏదైతే సామాజిక బాధ్యత మీరు చూస్తే రేపు పొద్దున ఖచ్చితంగా సమాజానికి మేలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రభుత్వము, ఇలా మీడియా, విద్యార్థి సంఘాల సమాజం మొత్తం కూడా కలిసి ఈ యొక్క దోపిడీని అరికట్టేటువంటి దాంట్లో మనం అందరం కూడా ముందుండి పోరాడాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ అధికారులు ఏవైతే ఈ రోజు టాస్క్ ఫోర్స్ చేస్తా ఉన్నారు, మరి ఇన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కళాశాలని కనీసము వేటి మీద చర్యలు తీసుకున్నారు? ఇలా అనుమతి లేని వందల కళాశాల మీద ఎక్కడ శరత్ నాయక్ గారు, శరత్ నాయక్ గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది.
ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఇలా ఒక కళాశాల ఒక దగ్గర ఉంటది, దాని పర్మిషన్ మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది శరత్ నాయక్ గారు. హలో సార్